దక్షిణ గాజాలోని రఫాలో శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి తర్వాత పిల్లలతో సహా చాలా మంది ప్రాణాలు మృత్యువాత పడ్డాయి. ఆ అటాక్ తర్వాత ఆల్ ఐస్ ఆన్ రఫా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మొదలైంది. ఇజ్రాయెల్పై ప్రజలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ దాడులను ఆపాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఇప్పుడు దేశంలో ఆల్ ఐస్ ఆన్ రియాసీ అనే ట్రెండ్ ప్రారంభమైంది. ఆల్ ఐస్ ఆన్ రియాసీ ఎందుకు ట్రెండింగ్లో ఉంది? వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించి మరో మందిరానికి వెళ్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన యాత్రికుల బస్పై జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ దారుణ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా 41 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. 9 మంది మృతదేహాలను వెలికితీసి గాయపడ్డ వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోదీ దాడిలో హస్తమున్న ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుందని హెచ్చరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి అమిత్ షా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ దాడిని ఖండించారు. దేశ ప్రజలు కూడా తీవ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. ఈ విషాద ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసి విషాదాన్ని నింపింది. దాడికి సంబంధించిన వివరాలు వెలువడగానే బాలీవుడ్ తారలతో సహా పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేయడానికి, హింసను ఖండించడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. ఆల్ ఐస్ ఆన్ రియాసీ పేరుతో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఎంపీ కంగనా రనౌత్ తన ఇన్స్టా హ్యాండిల్లో దాడి ఘటనపై తీవ్రంగా స్పందించారు. వారు వైష్ణోదేవి దర్శనం కోసం వెళ్తున్న వారిపై హిందువులు అనే కారణంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని ఆవేదన వ్యక్తం చేశారు. నటి రష్మిక మందన్న సోషల్ మీడియాలో హృదయపూర్వక సందేశాన్ని పోస్ట్ చేస్తూ రియాసీ గురించి విని నా హృదయం బాధించింది. చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. ఇకపోతే నటుడు వరుణ్ ధవన్ సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ రియాసీలో అమాయక యాత్రికులపై జరిగిన భయానక దాడితో కలత చెందాను అని వ్యక్తం చేశారు. పిరికి ఉగ్రవాద చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా తెలిపారు. ఇక మోడల్ ఉర్ఫీ జావేద్ దాడి వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రశ్నించారు. జమ్మూలో యాత్రికులపై జరిగిన పిరికి దాడికి కోపంగా, బాధగా ఉందన్నారు నటుడు అనుపమ్ ఖేర్. ఈ దాడిపై వివిధ వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. రియాసీ జిల్లాలో యాత్రికుల బస్పై జరిగిన దాడికి పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలను నిర్వహించే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్ర సంస్థ బాధ్యత వహించింది. కాశ్మీర్ ప్రాంతంలో అలాంటి ఉగ్రదాడులు మరిన్ని చేస్తామని ముష్కర సంస్థ హెచ్చరించింది. ఈ దాడికి తెగబడ్డ ముష్కరులను పట్టుకోవడానికి సైన్యం, సిఆర్పిఎఫ్ అలాగే పోలీస్ బలగాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. భారీగా రంగంలోకి దిగిన సైన్యం డ్రోన్లతో ముష్కర వేట ముమ్మరం చేసింది. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో ఇస్తామని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. ఇలా బాధితులకు మనోధైర్యాన్ని నింపుతూ ఉగ్ర దాడిని ఖండిస్తూ ప్రస్తుతం ఆల్ ఐస్ ఆన్ రియాసీ ట్రెండ్లో ఉంది.